హలో దోస్తులు ఎట్లున్నారు మాస్తున్నారులే మీకేంది మీరు ఎట్లున్నా మస్తు ఉంటారని నాకు ఎరికే కానీ అయితే ఈరోజు ముచ్చట ఏంటంటే మా దోస్తుడు పొద్దుగా 6 గంటలకు ఫోన్ చేసి మామ ఇంట్లో ఎవరు లేదు దావా చేసుకుందాం వచ్చా అన్నారు. ఇక నాకేముంది పెళ్ళ నిడిచి పెట్టిన మొగన్ లేక బండి వేసుకొని బర్రునికి ఇక పోతే ఇంత చికెన్ పట్టుకపోయింది. ఎందుకంటే మటన్ పట్టుకపోయిస్తాం మొత్తం మన దగ్గర లేదు కాబట్టి ఇక పొంగనే మామ చికెన్ బగారన్న వండుతా క్రేజీ కాంబినేషన్ అంటే లేదు మామ నాకు ఈరోజు నీ చేతితో పలావ్ తినాలని జర చికెన్ పలావ్ చేస్తావా అన్నాడు. అరే మామ నువ్వు అడుగుడు నేను చేయకపోవడారా నా పెళ్ళానికన్నా నువ్వే ఎక్కువ అనేసి కడాయి పెట్టేసి కడాయిలో ఇంత ఆయిల్ పోసేసి బగారాకు దాల్చిన చెక్క గరం మసాలాలు అన్నీ వేసుకొని దాంట్లో నేను ఆనియన్ వేసుకొని ఆనియన్ ఫ్రై అయ్యేంత వరకు కలుపుకొని దాంట్లో అల్మెల్లి గడ్డ పసుపు వేసుకొని కొద్దిసేపు మూత పెట్టి తీసేసరికి ఆనియన్ రెడ్ అయిపోయింది మామ. దాంట్లో ఇంత మిరపకాయలు వేసుకొని దాంట్లోనే కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని చికెన్లో వాటర్ ఇంకేంత వరకు మూత పెట్టేసి వాటర్ ఇంకిన తర్వాత టమాటా వేసేసుకొని టమాటా మొత్తం కిందికి మీద కలుపుకొని ఈలోపు మనం బియ్యం కడుక్కోవాలి మామ. ఎందుకంటే బియ్యం లేని పొలం మనం చేయలేం కాబట్టి తర్వాత దాంట్లో ఇంత కారం ఉప్పు వేసుకొని కారం ఉప్పు కిందికి మీదకి కలుపుకొని మూత పెట్టాలి. కొద్దిసేపటికి మూత ఓపెన్ చేసి చూస్తే మమ్మ క్రేజీ మమ్మ నాకైతే ఇట్లనే తినేయాలని ఉంది కానీ కొంచెం సేపు ఆపుకున్నా. దాంట్లో కొంచెం పెరుగు యాడ్ చేసుకొని ఆ పెరుగును కూడా కిందికి మీదకి కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టేసి ఈలోపు మనం వాటర్ రెడీ చేసుకోవాలి మమ్మ. బియ్యానికి డబల్ వాటర్ పోసుకోవాలి. దాంట్లో వాటర్ యాడ్ చేసేసుకొని మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టాలి. ఎందుకంటే వాటర్ అనేది బాయిల్ అవ్వాలి కాబట్టి వాటర్ బాయిల్ అయ్యేంతసేపట్లో మేమైతే కొంచెం మజా చేసుకున్నాం మమ్మ. ఇక మజా అంటే ఏందో నీకు తెలిసి ఇక నేను మళ్ళీ చెప్పదలుచుకోవట్లేదు. దాని తర్వాత బియ్యాన్ని యాడ్ చేసుకొని ఆ బియ్యం మొత్తం కిందికి మీదికి ఒకసారి కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలి. ఈలోపు బియ్యం కుక్ అయిపోతుంది లోపల. దాని తర్వాత కొద్దిసేపు ఓపెన్ చేసి చూసామమ్మ క్రేజీ మార్వాడి మెంతం లాస్ట్లో యాడ్ చేయడం మర్చిపోకండి. కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసి సర్వ్ చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మాదైతే క్రేజీ మా ఫ్రెండ్ గాడైతే ఫుల్ ఖుష్ అయిపోయింది.